నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి మహాగౌరి ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు డింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే మహరివంశం. సార్, మనం ప్రతిసారి వీడియోస్ చేసినప్పుడు ఒక వీడియో ఖచ్చితంగా మన మనీ ప్రేక్షకుల కోసం, మీ ఫ్యాన్స్ కోసం చేస్తూ ఉన్నాము. సో ఇవాళ మనీకి సంబంధించి ఏదన్నా ఒక మంచి రెమెడీ చెప్పండి సార్. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ లో మనం రకరకాల రెమెడీస్ చెప్పుకున్నాం. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టే సైంటిఫికల్ అని చెప్తాను నేను. ఓకే, అంటే ఫస్ట్ స్టెప్లో కొన్ని మనకి చూడటానికి ఇది సైన్సా అని అనిపించవచ్చు, బట్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ కూడా అవి సైంటిఫికల్లీ రిలేటెడే ఉంటాయి. దాంట్లో మనం శుక్రస్థానం మీద 15 నెంబర్ రాసుకోమని చెప్పాము. ఓకే, అట్లాగే శని స్థానంలో 19 నెంబర్ రెడ్ కలర్ పెన్తో రాసుకోమని చెప్పాము. ఇట్లా కొన్ని నెంబర్స్ చెప్పాం. అవన్నీ కూడా ఫస్ట్ స్టెప్. దీని తర్వాత స్టెప్స్ ఏంటి? దీని తర్వాత స్టెప్స్ అన్ని కూడా స్విచ్ వర్డ్స్, గ్రబోవాయ్ నెంబర్స్. ఇక్కడ గ్రబోవాయ్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఎట్లా అయితే మనకి ఒక వేద మంత్రాలు, బీజాక్షర మంత్రాలు ఒక ఆర్డర్లో పెట్టి ఓం శ్రీం అనే ఒక ఆర్డర్లో వస్తే ఎటువంటి శబ్దం వస్తుంది, దాంట్లో ఎటువంటి శక్తి ఉద్భవిస్తుంది అని చెప్పి మనకి ఎలా అయితే పురాణాలు చెప్పినాయో, గ్రెగోరీ గ్రబోవాయ్ అనే రష్యన్ సైంటిస్టు ఒక నెంబర్స్ని ఒక ఆర్డర్లో పెట్టడం ద్వారా దాంట్లోంచి వచ్చే శక్తి వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటే ఏ నెంబర్ని చాంటింగ్ చేస్తే వాళ్ళకి ఆ యొక్క ఫలితం వస్తుంది అనేది రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆయన చేయడం జరిగింది. దీంట్లో మనం మాట్లాడుకునే ప్రతి గ్రబోవాయ్ నెంబర్ కానీ స్విచ్ వర్డ్ కానీ 70 to 80% సక్సెస్ రేషియో ఉన్న గ్రబోవాయ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్కటి చేశాడు. దాంట్లో ఎక్కువ ఏమున్నాయి సక్సెస్ రేషియో అవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ఎపిసోడ్లో నేను మనీకి సంబంధించి, అంటే ఎప్పుడో నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం మనీకి సంబంధించి, మాకు అప్పులు ఉన్నాయి తీరట్లేదనో, లేదా రావాల్సిన డబ్బు రావట్లేదనో, అంటే మనీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి విశ్వాన్ని నుంచి అనేది మనం ఈ ఎపిసోడ్లో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. దానికి తోడు ఇంకొకటి మనం ఒక స్విచ్ వర్డ్ని కూడా మాట్లాడుకుందాం. ఈ స్విచ్ వర్డ్ కూడా ఇది ఫారెన్ కల్చర్ అయినా కూడా ఇక్కడ కూడా ఒక పదాల అమరికని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా మనకి యూనివర్స్ పవర్ నుంచి మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పి సైంటిస్టులు దీన్ని కూడా వాళ్ళు చాలా ప్రూవెన్గా చేశారు. అంటే దీంట్లో కూడా మనం ఎక్కువ సక్సెస్ రేషియో అనేది మాత్రం మాట్లాడుకుంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వాటర్ అఫర్మేషన్స్. ఓకే, ఇది కంప్లీట్లీ సైంటిఫిక్ ఇక్కడ. ఓకే, ఇక్కడ వరకు మనం 70 to 80% అని మాట్లాడుకున్నాం. వాటర్ అఫర్మేషన్స్ దగ్గర నుంచి కూడా మన మైండ్ని ట్యూన్ చేసుకోవటం. ఎప్పుడైతే మన మైండ్ని మనం ట్యూన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన విశ్వాన్ని నుంచి మనకి రావాల్సిన వాటా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి అంతా కూడా సైంటిఫికల్. దాని తర్వాత స్టెప్స్ అన్ని కూడా మెడిటేషన్, బ్రెయిన్ వేవ్స్, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్, విజువలైజేషన్, ఇవన్నీ కూడా 100% కంప్లీట్లీ సైంటిఫిక్. ఓకే, అంటే ఒక సబ్జెక్ట్ని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవటం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎటువంటి స్విచ్ వర్డ్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా, ఎటువంటి గ్రబోవాయ్ నెంబర్ని మనం రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా మనీని ఆకర్షించవచ్చు. ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ నేను ఈరోజు చెప్తా మీకు. ఫైండ్ కౌంట్ డివైన్. దీనికి అంటే హిందువులు అయితే కనుక ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ కావాలనుకున్న వాళ్ళు ఫైండ్ కౌంట్ డివైన్ శ్రీమ్ అనే బీజాక్షరాన్ని కూడా కలుపుకోండి. ఓకే, ఫైండ్ కౌంట్ డివైన్ శ్రీమ్. ఇదిని మినిమం 55 times, మ్యాక్సిమం అన్లిమిటెడ్. ఓకే, మ్యాక్సిమం మీ ఇష్టం, మీరు మీ యొక్క మైండ్ పవర్ ఎంత వరకు పనిచేయగలదో అంతవరకు మీరు దాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయండి. ఇది దీంతో పాటుగా ఒక అద్భుతమైన గ్రబోవాయ్ నెంబర్ 808-520-741. 808-520-741. దీన్ని మార్నింగ్ సూర్యోదయం కన్నా ముందు, ఓకే, జనరల్గా బ్రహ్మ ముహూర్తం అంటే చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. బట్ సూర్యోదయానికి 2 గడియల ముందు, అంటే గడియ అంటే 24 నిమిషాలు, 48 నిమిషాల ముందు మనం కనుక
ఆ 48 నిమిషాలని మంచిగా ఉపయోగించుకోగలిగితే, అంటే ఒక మెడిటేషన్కి కానీ, ఇటువంటి స్విచ్ వర్డ్స్ గ్రబోయ్ నెంబర్స్ని చాంటింగ్ చేయడానికి కానీ, విజువలైజేషన్ చేయడానికి కానీ, రెండవది స్పిరిచువల్ వరల్డ్లో మనం దేవ ప్రార్థన చేయడం కానీ, దేనికైనా ఆ 48 మినిట్స్ని అద్భుతంగా ఉపయోగించుకుంటే మన లైఫ్లో సక్సెస్ అనేది చాలా ఈజీగా అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంటే మన సూర్యోదయానికి ముందు చేయగలిగిన వాళ్ళు చేయండి, సూర్యోదయానికి ముందు చేయలేని వాళ్ళు తర్వాత చేయండి, నో ప్రాబ్లం. మినిమం 55 టైమ్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నైట్ డ్యూటీలకు వెళ్తారు, వాళ్ళు రావడమే పొద్దున వస్తారు, వాళ్ళకి మరి ఆ సమస్య అనేది ఉంటుంది, మేము చేయకూడదా అని అడగచ్చు. కాబట్టి ఏంటంటే అందుకే చెప్తున్నాను, మైండ్ ఎప్పుడైతే కామ్ డౌన్ అయిందో, ఓకే, మైండ్ కామ్ డౌన్ ఎందుకే ఎప్పుడు చేయాలి ఇవన్నీ ఎందుకు చేయాలి అని కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాం. ఆ బ్రెయిన్ వేవ్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుద్ది, అవన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం బ్రెయిన్ కామ్గా ఉన్నప్పుడు, అంటే ఉదయం సూర్యోదయం ముందు కానీ, లేదా మార్నింగ్ ఎవరైనా నైట్ డ్యూటీకి వాళ్ళు సాయంత్రం పూట వాళ్ళు కామ్ డౌన్ అయినప్పుడు, సాయంత్రం పూట 5 గంటలకు 6 గంటలకు వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉన్నప్పుడు మైండ్ వాళ్ళు కనుక చేయగలిగితే, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ చేయగలిగితే, వాళ్ళకి అనుకున్న దానికన్నా చాలా ముందుగా ఈ మనీని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పిన స్విచ్ వర్డ్స్ ఎవరైతే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉన్నారో, మనీ అట్రాక్షన్ కోసమని అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం అని చెప్పేసి, ఈ మీరు చెప్పిన ఫైండ్, కౌంట్, డివైన్. ఒకవేళ హిందువులు మేము మంత్రాలు చెప్పుకుంటాము అని అనుకుంటే ఫైండ్, కౌంట్, డివైన్, శ్రీం యాడ్ చేసుకోవాలి. మినిమం 55 టైమ్స్. గ్రబోయ్ నెంబర్ వచ్చి 8085207441. 8085207441. రైట్ సార్. కొంతమంది ఏంటంటే దీని ఒక ఇంపోజిషన్ లాగా రాసుకుంటారు కూడా. రాయాల్సిన అవసరం ఏం లేదు, చాంటింగ్ చేయడం సరిపోతుంది. అంటే రాసుకోవడం దేనికి అంటే, అసలు కొంతమందికి ఏంటంటే అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే మైండ్ పవర్ యాక్టివేట్ అవుతుందా లేదా అవన్నీ కూడా మనం గెస్ చేయలేం. కాబట్టి రాయడం అనేది, అంటే రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేట్ చేస్తారు కదా, ఓకే, దానికోసం చెప్పడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు అంటే చూస్తూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రాస్తారు. కాబట్టి అదే మనం ఇప్పుడు మనమే ఉన్నాం అనుకుందాం, మనకి ఆల్రెడీ మైండ్లో ఆ నెంబర్ తెలిసినప్పుడు మనం ఈ పక్కన మాట్లాడుతాం 80852074 రాస్తే ఉపయోగం ఏముంది? అంటే ఈ సబ్జెక్ట్ని ఒక సిస్టమేటిక్ వేలో నేర్పడం కోసం, అంటే లేమని కూడా అర్థం అవడం కోసం రకరకాల సిస్టమ్స్ పెట్టడం జరిగింది. అంటే దీని యొక్క వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అర్థం చేసుకుంటే రాయాలా వద్దా అనేది మీకు అర్థమైపోద్ది. అంటే ఎవరికైతే అసలు ఏమీ తెలియదు కానీ వాళ్ళకి స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకో రాస్తే మంచిది. ఓకే, నెంబర్స్ వేయబాకండి, ఏమి 1 2 3 4 55 అని రాయబాకండి. రాయకుండా జస్ట్ నేను చెప్పిన నెంబర్నే 55 టైమ్స్ రాయండి మినిమంగా. అదే నేను చెప్పిన స్విచ్ వర్డ్నే రాయండి, మననం చేసుకోండి. అంటే రాసేటప్పుడు మీ దృష్టి అక్కడే ఉంటుంది, మీ మైండ్ కూడా దాని గురించి ఆలోచిస్తుంది. అది ఎవరికైతే ఆ సబ్జెక్ట్ అర్థమైందో, అంటే ఓకే మనం మైండ్ కాన్సన్ట్రేషన్ ఆ యొక్క స్విచ్ వర్డ్ మీద ఉండాలి, ఆ యొక్క గ్రబోయ్ నెంబర్ మీద అర్థమైందో వాళ్ళు రాసినా రాయబోయినా పర్వాలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక మంచి ఫైనాన్షియల్ గా మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు, మనీని త్వరగా అట్రాక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన స్విచ్ వర్డ్ ప్లస్ అలాగే గ్రబోయ్ నెంబర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం శివం.